నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు। ఈనాటి ముఖ్యాంశాలు। శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆలయంలో ప్రత్యేక పూజలు। భక్తులతో కిటకిటలాడిన శివాలయం, ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ। పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో మహారుద్ర హోమము, మృత్యుంజయ హోమం, హోమంలో పాల్గొన్న 72 జంటలు। శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। ప్రభుత్వం తరఫున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని, ఆ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆకాంక్షించారు। ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అష్టౌశ్వర్యాలు, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని ఆ కోటయ్య స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అన్ని విధాల ప్రభుత్వం పాలనా విధానాలు ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులకి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలు అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ఆ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు। బ్రహ్మాండంగా జరుగుతాం। వినుకొండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినుకొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం వద్ద నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు। ఈ పూజా కార్యక్రమంలో భాగంగా తొలుత శివలింగేశ్వరుడికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్, సమరసత్ అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కెన మల్లికార్జునరావులు భక్తులతో కలిసి పూజలు చేశారు। అనంతరం వేలాది మంది భక్తులతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో జరుగుతున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మక్కెన ప్రారంభించారు। ఆడాలి కదా వాళ్ళకి కొంచెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి 6వ సంవత్సరం జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణని సంపూర్తిగా ఆ భగవంతుల ఆశీస్సుతో పూర్తి చేయాలని కోరుకుంటూ, భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం నాటికి సప్తమ వార్షికోత్సవం నాటికి తప్పనిసరిగా ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు, ఘాట్ రోడ్డు కూడా పూర్తయి ఆ భగవంతుల ఆశీస్సులు ఈ వినుకొండ పట్టణ ప్రజలందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలకు లభించాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ వారిని సంపూర్తిగా విశ్వసిస్తూ వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం। ఓం నమ శివాయ। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనం వినుకొండ అంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం గత 5 సంవత్సరాలుగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేసి 6వ సంవత్సరంగా ఈ పర్యాయం చేస్తున్నాం। ఇది యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన వినుకొండ క్షేమంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతున్న కార్యక్రమం। విశ్వ హిందూ పరిషత్ సమాజ క్షేమాన్ని కోరుకుని అనేక మంచి కార్యక్రమాలు, భగవద్గీత కంఠస్థపోటీ కానివ్వండి, కరోనా సమయంలో మరి పేదలకి అన్నదానం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అలాగే ఉత్తరోత్తర కూడా మరి సమాజం కోసం, సమాజం అందరం కలిసి మనమంతా భారతదేశ పౌరులు అనే ఒక ఉన్నత లక్ష్యం కోసం మనం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం। మనందరి యొక్క లక్ష్య సాధన మేరకు ఇవాళ వినుకొండ కొండ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ సందర్భంగా వచ్చిన యావత్ ప్రజానీకానికి అందరికీ విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। వినుకొండ పాత మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శివాలయం భక్తుల తాకిడితో కిక్కిరిసింది। మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుండే చేపట్టిన పూజ కార్యక్రమాలకు భక్తులు
పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల గురించి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ, ఆలయ చైర్మన్ కొలిపర బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వినుకొండ పాత మార్కెట్ దగ్గర వేయించేస్తున్న శ్రీ గంగాబాల శ్రీ ప్రసన్నరామలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3:32 నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అభిషేకాలు అట్లాగే అమ్మవారికి కుంకుమార్చనలు ఇప్పటి వరకు సాగుతూ ఉన్నాయి. గారి ఆధ్వర్యంలో, కమిటీ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో ఈ మొత్తం కార్యక్రమాలని భక్తుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తున్నాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి అభిషేకాలు నిర్వహించటం తొలిసారి అని వినుకొండ పట్టణ పురోహితులు, ప్రస్తుత దేవాలయ నిర్వాహకులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఓం నమ శివాయ. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వినుకొండ కొండపై వెలిసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు, అర్చనలు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకాలు కూడా విశేషంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా కొందరు కాలినడకతో, కొందరు వాహనాల మీద కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇదే మొదటి మహాశివరాత్రిగా చెప్పవచ్చు. ఈ కొండ మీద ఇంత అత్యద్భుతంగా ఒక తిరణాల్లాగా ఇంతమంది భక్తులు ఇచ్చేయటం అనేది ఇదే మొదటి మహాశివరాత్రిగా చెప్పవచ్చు.
ఎన్నో సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం పూర్తయింది కాబట్టి చక్కగా పైకి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం అందరికీ కూడా కలిగింది. కాబట్టి భక్తులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రామలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు కలిగి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఈ స్వామివారిది ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినటువంటిది శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆ రోజు సీతా అమ్మవారి జాడ విన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఆ రామలింగేశ్వరుణ్ణి ఆ రోజు ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆ రామలింగేశ్వరుడు అంటే చాలా 2,45,000 సంవత్సరాల క్రితంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు అని చరిత్రలో మనకి చెప్పబడుతూ ఉంది. రామాయణంలో ఈ కథలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి ఎంతో పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించడం, ఆ స్వామి ఆశీస్సులు పొందడం మన వినుకొండ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు వినుకొండ కొండ మీద ఆ యొక్క స్వామివారికి ఉదయం నుంచి కూడా అయ్యవార్లు అందరూ కలిసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించి అందరికీ కూడా వేద ఆశీర్వచనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఉన్నాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో వినుకొండ శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో విటంరాజుపల్లి సాయి బృందావనం వద్ద తలపెట్టిన మహారుద్రహోమం మృత్యుంజయ హోమ కార్యక్రమం గురూజీ ప్రారంభించారు. 72 మంది జంటలు హోమాలలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జునరావు, వినుకొండ మండల ఎంపీపీ జయశ్రీ వెంకటరామిరెడ్డి తో పాటు 10,000 మంది విచ్చేసి హోమాలు చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. అనంతరం గురూజీ మాట్లాడుతూ మహాశివరాత్రికి నిర్వహిస్తున్న సామూహిక రుద్రహోమము సర్వలోక కళ్యాణార్థమై జరపబడుతున్నాయని, రైతులు, వ్యాపారులు, కార్మికులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పరవశించాలని చేస్తున్నామన్నారు. కూడా హోమగుండాన్ని తాకి నమస్కారం చేసుకుని పైకి లేచి చూడండి. ఆ పూర్ణావతిని కూడా చేతిలో ఉంచుకోండి. మీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు మహాదేవ 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 దయానిదే ప్లేట్ కూడా ఎవరు కూడా వేయకూడదు. పూర్ణావతి మూట మాత్రమే హోమగుండంలోకి వేయాలి. చంద్రబాబును అడ్డుకోవడం చట్ట వ్యతిరేక చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు పివి సురేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో డెత్ ఆఫ్ డెమోక్రసీ నినాదంతో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లతో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్ల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అల్పాహారం, మంచినీటి పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జరపాల గోవింద్ నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి స్పెషల్ డ్యూటీ చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సౌకర్యార్థం భోజనంతో పాటు మంచినీళ్లు, మజ్జిగ వంటివి కమిటీ ద్వారా అందిస్తున్నట్లు యాక్షన్ కమిటీ వెల్లడించింది. యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం పట్ల ఆర్టీసీ ఉద్యోగులతో పాటు డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఒక మహాశివరాత్రి సందర్భంగా మా స్టాఫ్ తరపునే మా స్టాఫ్కి మధ్యాహ్నం, సాయంత్రం
వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి భోజనాలు అరేంజ్ చేశారు. మరి ఈ భోజనాలు అరేంజ్ చేసినందుకు మా యొక్క అసోసియేషన్ లీడర్స్ అందరికి కూడా మరి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి టీం వర్క్ ముందు కూడా ఉండాలని నేను మరి మా యొక్క అసోసియేషన్ లీడర్స్ అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికులకు వినుకొండ గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగినేని రాఘవ భోజన సౌకర్యం కల్పించారు. శైవ క్షేత్రాలకు భక్తులను తరలిస్తున్న ఆర్టీసీ కార్మికులకు తమ ఫౌండేషన్ ద్వారా తమ వంతుగా సహాయం చేయాలనే దృక్పథంతో భోజనం ఏర్పాట్లు చేసినట్లు రాఘవరావు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆర్టీసీ డిఎం కోటేశ్వరరావు నాయక్ తో కలిసి రాఘవరావు భోజనాన్ని అందజేశారు. ఆర్టీసీ కార్మికులు మరియు డిఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు, అలాగే పండుగ శుభాకాంక్షలు. మరి అనేక శివక్షేత్రాలకు వెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరి వారందరూ కూడా హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్టీసీ అంటే మరి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మరి బ్రహ్మాండంగా అనేక రోడ్లు గుంటలుగా ఉన్నా కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ జరగాలి అంటే ఒక ఆర్టీసీ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బొల్లాపల్లి మండలంలోని మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కన మల్లికార్జునరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.